మా ఇంటి అల్లుణ్ణి చేసుకుంటావు అని అడిగితే పద్ధతిగా ఉంటుంది కదా. అలాగేనమ్మా. పొరపాటున కూడా అమ్మాయిని ఏడిపించకో. ఆ రేఖను మర్చిపో. మేమిద్దరం భార్యాభర్తలమే. ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, అమృతాభిషేకం. కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తారు, కొంతమంది తెలిసి కొన్ని తప్పులు చేస్తారు. మేము రెండూ కలిపి చేశాం, అనుభవిస్తున్నాం. సర్లేండి సార్, మా గొడవ ఎప్పుడు ఉండేదే. నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా. మీరెందుకు కష్టపడి ఇంత దూరం రావటం? అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? చెప్పండి సార్. నీకు పెళ్లి సంబంధం మాట్లాడదామని. ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది నిజం. నీతో సంబంధం మాట్లాడరమ్మని స్నేహ నన్ను పంపించింది. నాకు అర్థమైంది కమల్, కానీ అక్కడ తన్ను హట్ చేయడం ఇష్టం లేక వచ్చాను. ఏంటి సార్ ఇది? నాకు పెళ్ళైందని ముందే చెప్పాను. మెల్లగా తన మనసులో నుంచి నా మీద పెంచుకున్న ప్రేమను కట్ చేయాలి, కానీ మీరెలా వచ్చారు సార్ చెప్పండి? ఆ పని చేయగలిగే పరిస్థితి నాకు లేదు కమల్. స్నేహ పరిస్థితి తెలుసు కాబట్టి తప్పనిసరి రావాల్సి వచ్చింది. ఇక్కడికి రావటం వల్ల నాకు మీ గురించి అర్థమైంది. చూడండి సార్, నాకు అనుకు మధ్య ఎన్ని గొడవలున్నా నాకు నా భార్య అంటే ఇష్టం, ప్రాణం. తనకు అన్యాయం చేయాలని కల్లో కూడా నేను అనుకోను. దయచేసి ఈ విషయం స్నేహకు అర్థమయ్యేలా చెప్పండి. అలా చెప్పగలిగింది నువ్వే కమల్. నిజం, తన యాటిట్యూడ్లో మార్పు తీసుకురావాలంటే అది నీ వల్లే అవుతుంది. మేము ఎవరో చెప్పినా తను తట్టుకోలేదు, కానీ నువ్వు చెబితే మాత్రం వింటుంది. ఒకప్పుడు చిన్న విషయానికి ఇరిటేట్ అయ్యే మనిషిని నువ్వు ఒక దారికి తెచ్చావు. నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది తనకు. మెల్లగా నీ దారి నుంచి తప్పించి పుణ్యం కట్టుకో కమల్. ఇప్పటికే నా చుట్టూ ఉన్న సమస్యలు చాలు సార్. మళ్ళీ ఇలాంటివి నేను తలకెత్తుకోలేను. కమల్, నా కోసం, నా కూతురు కోసం ఈ సాయం చేయి కమల్. ఇక్కడున్నారా? మీకోసం లోపలంతా వెతికొచ్చాను. కాఫీ తీసుకోండి.
ఊరుకో తల్లి, ఏడవకు. ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. నా బంగారు తల్లి కదూ, ఏడవకు ఏడవకు. ఊరుకోమ్మా, ఊరుకో. లేదు లేదు. లేదు తల్లి. అయ్యయ్యో, లేదు తల్లి. పాపనిలా ఇవ్వు. కన్న తల్లివి కాబట్టి పాప ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకున్నావు కదా రేఖ. ఎక్కడో పడుకున్న నువ్వు తన ఏడుపు వినగానే పరిగెత్తుకుంటూ వచ్చావు. తల్లి ప్రేమంటే అదేనేమో. పసిబిడ్డ ఏడుపు వింటే అమ్మ ఎక్కడున్నా ఆగలేదనుకుంటాను. పరిగెత్తుకొని రావాలనిపిస్తుంది కదూ. అది నా గొప్పతనం కాదు, సృష్టి ధర్మం అంతే. నిద్రపోతుంటే పాప ఏడ్చినట్టు అనిపించింది, అందుకనే వచ్చాను. నేను వద్దంటున్నా వినకుండా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. పాపండి కళ్ళ ముందుంచాననే సంతృప్తి తప్ప నాకిక్కడుండడం ఏమాత్రం ఇష్టం లేదు రేఖ. ఏది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇప్పుడే కదా అమ్మ గురించి, అనుబంధం గురించి అంత గొప్పగా చెప్పావు. పసిబిడ్డకి అమ్మ ప్రేమ అవసరం అయితే పసితనంలో తప్పిపోయిన ఈ ఆడపిల్లకి అమ్మ ప్రేమ అవసరం లేదా? నాన్న మమకారం ఎలా ఉంటుందో చూడాలని లేదా? నానమ్మ ఆదరణ ఎలా ఉంటుందో అనుభవించాలని లేదా? ఈ స్థానం నీది, ఈ ఇల్లు నీది. ఈ మనుషులు నీవాళ్ళు. అందర్నీ పరాయి వాళ్ళని చేసుకుని నువ్వు పరాయిదానివయ్యా. నీ పేరు నాకిచ్చి నన్ను వీళ్ళకి దగ్గర చేశావు. ఇది నీకు న్యాయంగా ఉందా? నేనన్నీ ఆలోచించాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను.
చూసావుగా నీ రాకతో ఈ ఇంట్లో ఎంత ఆనందం కనిపిస్తుందో. వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏదేవైనా నువ్వు చేసిన పని నాకు కరెక్ట్ అనిపించట్లేదు విజయ. చూడు రేఖ, నేనన్నీ ఆలోచించిన తర్వాతే నిన్ను నా స్థానంలోకి పంపించాను. అసలు నేను నీకేమవుతానని ఇంత సాయం చేస్తున్నావు? నిజంగా నువ్వంటూ లేకపోయుంటే నా జీవితం ఏమయ్యేదో. నాకు సాయపడాలని రాసుంది కాబట్టి ఆ రోజు నువ్వు నాకు పరిచయం అయ్యావు. ఏ పరిస్థితుల్లో నేను నిన్ను కలిశానో, ఏ ప్రమాదం అంచుల మీద నిలబడితే నువ్వు నన్ను కాపాడావో నాకు బాగా గుర్తుంది విజయ. ఆ రోజుల్ని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా ఆచూకీ తెలుసుకుని నా భర్త వచ్చి వెతుకుతున్న రోజు ఏవండి, ఎవరు కావాలి? ఇక్కడ రేఖను ఒక ఆవిడ ఉండాలి. అవును, ఉండేది. ఏది ఎక్కడుందండి? ఒకసారి పిలవండి. మీరెవరు? నేను తన భర్తనండి. అవునా? తను మిమ్మల్ని వదిలేసి వచ్చానని చెప్పిందే. మొన్నటిదాకా ఈ ఇంట్లోనే ఉండేది. డెలివరీ అయ్యాక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఏవండి, మీరు చెప్పింది ఈ ఫోటోలో ఉన్న ఆవిడ గురించేనా? అవును, ఈ అమ్మాయే. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. కానీ తను దొరకలేదు కదరా. తను దొరకపోయినా పర్వాలేదు, తను బ్రతికే ఉంది కదా, అది చాలు. సారీ రఘు, నా మీద నీకెంత ప్రేముందో తెలుసు. ఈ ప్రేమ నీకు గౌరీకి మధ్య అడ్డు కాకూడదనే వచ్చాను. జీవితంలో మళ్ళీ నీకు కనిపించను. పాపని నీకు చూపించకుండా తీసుకెళ్తున్నందుకు నన్ను క్షమించు. మీరు బాగుండాలి, అదొక్కటే నా కోరిక. ఏంటమ్మా, ఎందుకిలా ఆడుకుంటున్నావు? ఏం చేశానని? ఈ పసిబిడ్డను పెట్టుకుని ఎక్కడికని వెళ్ళాలి? నేను కనిపిస్తే రఘు ఇంటికి తీసుకొని వెళ్తాడు. ప్రపంచంలో ఎవరు చెప్పినా వినడు. నన్ను వదిలి వెళ్ళడు. గౌరీ చచ్చిపోతుంది.
నా చేతుల మీదుగా వాళ్ళకి పెళ్లి చేసి నా చేతుల మీదుగా తన చావుకి ముహూర్తం పెట్టనా? ఏదో ఒక ఉద్యోగం చూసుకునే వరకైనా నాకు కాస్తంత నీడ కావాలి. ఆ నీడ నాకెవరిస్తారు? నేనెక్కడ తలదాచుకోవాలి? ఆ నీడ నేనిస్తానమ్మా. మీరు? నా పేరు సరోజిని అమ్మా. ఇబ్బందుల్లో ఉన్న నీలాంటి వాళ్లకు సాయం చేయడం నా వృత్తి ప్రవృత్తి కూడాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నమ్మబుద్ధి కావడం లేదా? అది కాదండి. నాకు అర్థమైందమ్మా. బాధలో అమ్మవారిని పరిష్కారం అడుగుతున్నప్పుడే నాకు అర్థమైంది. అమ్మెప్పుడు తనంతట తానుగా వచ్చి పరిష్కారాలు చూపించదు. మనిషికి మనిషిని తోడిచ్చి సాయపడుతూ ఉంటుంది. చూస్తే బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు. నీకు ఉద్యోగం దొరికే వరకైనా నీకు నీడ కావాలన్నావు కదా. నీకు నమ్మకం ఉంటే నాతో రామ్మా. ఎక్కడికి? జీవితంలో బాగా దెబ్బతిన్న మనిషినమ్మా నేను. నాలాగా ఎవరైనా బాధపడుతూ కనిపిస్తే నా మనసు కరిగిపోతుంది. అందుకే నాకు చేతనయంతలో సాయపడదామని మహిళా శిశు సంక్షేమ సదన్ అని ఒక సంస్థని స్థాపించాను. అక్కడ నీలాంటి ఎంతోమంది ఆశ్రయం పొందుతూ ఉంటారు. ఎవరికి ఆసరా దొరికితే వాళ్లు వెళ్ళిపోతూ ఉంటారు. నేను డబ్బు అడగను. వాళ్ళకి నచ్చిస్తే తీసుకుంటాను. నీకు నచ్చితే నీకు ఆసరా దొరికేంతవరకు ఉండు. రామ్మ వెళదాం. సరే వెళ్దామండి. రామ్మా లోపలికి రా. నీలాగా జీవితంలో దెబ్బతిన్న ఆడవాళ్ల కోసం నేను పెట్టిందేనమ్మా ఈ సంస్థ. మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోయిన వాళ్లు కొందరైతే మోసపోయిన వాళ్లు మరికొందరు, బతకలేక చనిపోదామని వచ్చిన వాళ్లు కొందరు. వాళ్ళందరికీ ఎవరు సాయం చేస్తారు? ఎవరు ఆదుకుంటారు? అందుకే నేనే ఈ సంస్థను ఏర్పాటు చేశాను. ఇందులో ఎవరికిష్టమైన రోజులు ఉండొచ్చు. బయటికి వెళ్లి బ్రతకగలవన్న ధైర్యం వస్తే వెళ్ళిపోవచ్చు. ఇంత డబ్బు కట్టాలని అడగం. వాళ్ళకిష్టమైతే ఇవ్వచ్చు, లేదంటే లేదు. రామ్మా. నమస్తే మేడం. నమస్తే. ఈ అమ్మాయిని చేర్చుకో. తనిక్కడే ఉంటుంది. ఏమైనా కావాలంటే దగ్గరుండి చూసుకో. అలాగే మేడం, దగ్గరుండి చూసుకుంటాను. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదండి. సమయానికి దేవతలా వచ్చి ఆదుకున్నారు. అయ్యో, దీనికే నన్ను దేవతం చేయాలా? భలే దానివమ్మా. కష్టంలో ఉన్నావు కాబట్టే కదా సాయం కోరుకున్నావు. నీకు సాయం అందించడం ఆ దేవుడు నాకిచ్చిన వరం.